రోహిత్ వయసు 37 సంవత్సరాలు, కోహ్లీ వయసు 35 సంవత్సరాలు. ఏళ్లుగా భారత జట్టులో కీలకంగా నిలుస్తున్నారు. కుర్రాళ్లను మించి అదరగొడుతున్నారు. పరుగుల వేటలో కోహ్లీ, రోహిత్ పోటీ పడుతున్నారు. దాదాపు 15 సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. 3 ఫార్మాట్లలోనూ తిరుగులేని స్టార్స్ గా కొనసాగుతున్నారు. ఇటీవలే టీ20 వరల్డ్ కప్ తర్వాత సీనియర్లిద్దరూ పొట్టి ఫార్మాట్ కు బై చెప్పారు. ఇంకా ఆడే సత్తా ఉన్న టీ20లకు మాత్రం వీడ్కోలు చెప్పేశారు. ఒక ఫార్మాట్ కు బై చెప్పడానికి వరల్డ్ కప్ విజయానికి మించిన సందర్భం ఉండదని భావించారు. కుర్రాళ్లకు దారిచ్చారు. యువ ప్లేయర్లు ఆశ్చర్యపోయేలా రిటైర్మెంట్ ప్రకటించారు. కోహ్లీ, రోహిత్ ఆడినంత కాలం 3 ఫార్మాట్లలోనూ కొనసాగించాలని బీసీసీఐ ఆలోచించినట్టుగా చర్చ జరిగింది. కానీ ఎప్పుడు ఆడాలి, ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలన్న దానిపై కోహ్లీ, రోహిత్ క్లారిటీతో ఉన్నారు. వన్డేలు, టెస్టులపైనే ఫోకస్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు భారత జట్టులో సీనియర్లకు ప్రత్యామ్నాయ ఆటగాళ్లు లేరనడంలో డౌట్ లేదు. ఒకరు కెప్టెన్ గా, మరొకరు లీడర్ గా టీమిండియాకు చాలా అవసరం. మొన్నటికి మొన్న కుర్రాళ్ల గేమ్ అనుకునే టీ20 వరల్డ్ కప్ లోనూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇంపాక్ట్ చూపించారు. తమకు పోటీనే లేదనుకునేలా ఇద్దరూ రాణించారు. గ్రూప్ దశ నుంచి సెమీస్ వరకు హిట్ మ్యాన్ ఇరగదీశాడు. ఫైనల్లో 76 పరుగులతో విరాట్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 8 మ్యాచ్ల్లో కలిపి రోహిత్ శర్మ 257 పరుగులు చేశాడు. విరాట్ 151 పరుగులు సాధించాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లోనూ రోహిత్, కోహ్లీ మరో లెవెల్ చూపించారు. ప్రత్యర్థుల పని పట్టడంలో ఇద్దరే అనిపించుకున్నారు. వన్డే వరల్డ్ కప్ లో 11 మ్యాచ్ల్లో కలిపి కోహ్లీ 765 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 11 మ్యాచ్ల్లో కలిపి 597 రన్స్ సాధించాడు. టాప్ రన్ స్కోరర్స్ గా నిలిచాడు. క్రికెట్లోకి ఎందరో కొత్త కుర్రాళ్లు వచ్చినా తమదే డామినేషన్ అని చాటుకున్నారు. 2022 టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 6 మ్యాచ్ల్లో 296 పరుగులు సాధించాడు. 4 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఈ ఏడాది 3 ఫార్మాట్లలో కలిపి రోహిత్ 833 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు. రన్ రేసులో తిరుగులేదని అనిపించుకుంటున్నాడు. గతేడాది కూడా కోహ్లీ, రోహిత్ తడాఖా చూపించారు. టెస్టులు, వన్డేలు, టీ20లో కలిపి విరాట్ 2048 రన్స్ సాధించాడు. రోహిత్ 1800 పరుగులు చేశాడు. కోహ్లీ 2వ స్థానంలో ఉండగా హిట్ మ్యాన్ 4వ స్థానంలో నిలిచాడు. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లోనూ సీనియర్లిద్దరూ కీలకంగా ఉండబోతున్నారు. ఇంకా తమలో ఆట మిగిలే ఉందని సీనియర్లిద్దరూ చెబుతూనే ఉన్నారు. ఫిట్నెస్ ను కాపాడుకుంటే 2027 వన్డే వరల్డ్ కప్ లోనూ కోహ్లీ, రోహిత్ ఆడడం ఖాయమే. ఆడాలనే ఉత్సాహం, కసి స్టార్ ప్లేయర్లలో ఉంది. కానీ ఎప్పటి వరకు ఆడాలనుకుంటున్నారు అన్నదే ఆసక్తికరం.